సమన్నా జోహార్ 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 సమన్నా జోహార్ జోహార్ తర్వాత 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఆఖరిసారి మాట్లాడినప్పుడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం అని అడగడం, 15 తీసుకుందామని చెప్పడం, నా డ్యూటీ ఏందని అడగడం, ఒకప్పుడు నువ్వు చేసిన మీడియా ఇన్ఛార్జ్గా నేను నియమిస్తానని చెప్పడం చాలా సంతోషపడ్డాడు. నేను 14 వచ్చేస్తానన్న మాట చెప్పడం జరిగింది. సమ్మిరెడ్డి గారితో సాన్నిధ్యం నాకు 1990 నుండి. ఆయనకి నిమ్స్ ముందట క్రాంతి శిఖర్ అపార్ట్మెంట్ దగ్గర రైస్ టెలిఫోన్ బూత్లు ఉండేవి. నేను అప్పుడే కొత్తగా ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ అయ్యాను. వారంలో కనీసం 2 సార్లు అక్కడ పోయేది. నేను కానీ మా డాక్టర్ రవిబాబు, నాతో పాటు అప్పుడు ఈర్ల కుమరయ్య గారు, రుద్రరాజు, పొన్నం ప్రభాకరు, మా అందరికి కూడా ఆయనకున్న సన్నిధ్యం, ఆ మాట తీరు, అయ్యో ఏందే చేస్తాను అంటే చాలా ఆప్యాయంగా ప్రేమగా, ఇది ఊహించని పరిణామం. ఆయన పోతాడు ఇంత తొందరగా మా అందరినీ బాధ పెట్టాలని అనుకోలేదు. ఎంఎస్ఆర్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా క్రియాశీలకంగా, అంతకుముందు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మీడియా, అసలు డి శ్రీనివాస్ గారు మొదటగా 3 సెక్రటరీలు అపాయింట్ చేస్తే, ఒకటి పొన్నం ప్రభాకర్ గారు, అంతేనా, ఒకటి సమ్మిరెడ్డి గారు, ఇంకొకటి రుద్రరాజు గారు. అంతటి సన్నిధ్యం, అందరు పిసిసి అధ్యక్షులతో మెదిలిన వ్యక్తి. బాధ ఏంటంటే నేను పీస్ ప్రెసిడెంట్ అయినాడికి దూరం అయిపోయాడు. పద్నాలుగు నాన్న తొమ్మిది సమ్మిరెడ్డి నుంచి ఫోన్ వస్తే నేను బిజీగా విజిటర్స్ కలుస్తూ ఉన్నాను. సమ్మిరెడ్డి ఫోన్ చేశాడంటే అంత పొద్దున చేసినట్టు గంట తర్వాత మాట్లాడుకుందాంలే అనుకున్నాను. ఆయన అబ్బాయి చేసి అప్పటికి మరణించింది తెలియదు నాకు. ప్రవీణ్, మా పీసీ సెక్రటరీ ప్రవీణ్ వచ్చి ఈ రకంగా జరిగింది, నేను ఏదో జనంలో కలుస్తా ఉన్నాను చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ప్రభాకర్ గారు నాకు మెసేజ్ చేసేది నేను చూసుకోలేదు. మళ్ళీ పొన్నం గారికి మాట్లాడి, రేపే ప్రమాణ స్వీకారం కాబట్టి నేను అడవుల్లో ఉన్నాను, దయచేసి పోరాటం లేదు, నేను ఆల్రెడీ వెళ్ళినాను, నేను ఆన్ ద వే ఉన్నానని చెప్పడం జరిగింది. సమ్మిరెడ్డి అందరి గుండెలో ఉన్నాడు. ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇచ్చాను. చాలా బాధాకరం. అలాంటి మిత్రుల్ని ఈ సందర్భంలో మేము రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నాకు చేతోడు వాదుడుగా ఉండాల్సిన సమయంలో వారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారికి మనస్ఫూర్తి నివాళులు. వారి కుటుంబానికి ఎప్పటికి కూడా వారి కుమారుడు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మేమందరం కూడా అండగా ఉంటాం. ఇక్కడే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, నేను మరి సత్యమణితో మాట్లాడినాం. ఏ రకంగా కుటుంబాన్ని సమ్మిరెడ్డిని తెచ్చితే తిరిగి ఇవ్వలేము, కానీ ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులకి అన్ని రకాలుగా అండగా ఉంటామనే మాట మీ అందరి సమక్షంలో చెప్తూ, వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా మా తరఫున మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి. మీకు ఎంత పడాల్సిన అవసరం లేదు, మీ కుటుంబానికి మేము ఉన్నామనే మాట భరోసా వారికి ఇస్తూ సెలవు తీసుకుంటాం. నిల్చొని ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతాం అందరూ దయచేసి.
అమర్ హై సమ్మిరెడ్డి